తెలంగాణలోని గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని గత అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ ప్రత్యేకంగా గిగ్ వర్కర్లతో సమావేశమై వారి సంక్షేమం కోసం పాటుపడతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిగ్ వర్కర్ల ఉద్యోగ భద్రత, రక్షణ, సామాజిక భద్రత కల్పించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లు 2025కు సర్కార్ చట్టబద్ధత ఇవ్వనుంది. ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపిన ఈ బిల్లు ఈ నెలాఖరున జరిగే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించిన బిల్లులకు చట్టబద్ధత తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో గతంలో ఇచ్చిన హామీ మేరకు గిగ్ వర్కర్ల చట్టాన్ని త్వరగా తీసుకురావాలని రాహుల్ గాంధీ సీఎం రేవంత్ కు సూచించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు కార్మిక శాఖ కార్యాచరణ రూపొందించింది. ఈ బిల్లులకు చట్టబద్ధత లభిస్తే తెలంగాణలో పనిచేస్తున్న దాదాపు 4 లక్షల మంది గిగ్ కార్మికులకు లబ్ధి చేకూరనుంది. వారికి ప్రత్యేక బోర్డు ఏర్పాటుతో పాటు కార్మికులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ కానుంది. కార్మికులకు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక నిధిని సైతం ఏర్పాటు చేస్తుంది. గిగ్ వర్కర్లకు సంబంధించి బిల్లులను గత ఏడాది కేబినెట్ ఆమోదం తెలిపింది. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఏర్పాటు చేసే ఈ ప్రత్యేక బోర్డుకు చైర్మన్గా కార్మిక శాఖ మంత్రి, సభ్యులుగా ఇతర కార్మిక శాఖ అధికారులు ప్రతినిధులుగా ఉంటారు. గిగ్ అగ్రిగేటర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు ఈ చట్టానికి లోబడి బోర్డు వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా కార్మికుల వివరాలను సంక్షేమ బోర్డు వెబ్ పోర్టల్లో నమోదు చేస్తుంది. అగ్రిగేటర్లు 60 రోజుల్లో నమోదైన గిగ్ వర్కర్ల డేటాను బోర్డుకు ఇవ్వాల్సి ఉంటుంది. సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ప్రసూతి, ఇన్సూరెన్స్ పథకాల కోసం ప్రభుత్వం సంక్షేమ నిధిని సైతం ఏర్పాటు చేయనుంది. ఈ నిధికి అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్లకు ప్రతి లావాదేవీకి చేసే చెల్లింపుల్లో 1% తక్కువ, 2% మించకుండా జమ చేయాల్సి ఉంటుంది.